నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. గూడూరు పట్టణంలో మోటార్ సైకిళ్లతో నిరసన ర్యాలీ చేపట్టిన అనంతరం మాట్లాడిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ మరియు సిఐటియు నాయకులు. మా పిల్లలను వేరే గ్రామంలో ఉన్న పాఠశాలకు పంపలేం. చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించండి. గూడూరు రెండపట్ల పరిధిలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు. యోగా ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన యోగా కార్యక్రమంలో యోగాసనాలు వేసిన విద్యార్థినీలు, అధ్యాపకులు, సిబ్బంది. గ్రామంలో ఉన్న పాఠశాల నుండి వేరే పాఠశాలకు తమ పిల్లలను పంపలేమని అధికారులు గుర్తించి పరిష్కరించాలని స్థానికులు అభ్యర్థించారు. చిల్లకూరు మండలంలోని ఏరూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల వద్ద తల్లిదండ్రులు, స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. చిల్లకూరు మండలంలోని ఏరూరు గ్రామంలో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటై ఉంది. ఈ పాఠశాలలో స్థానిక విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా 1 నుండి 5వ తరగతి వరకు చదివే పిల్లలను సమీపంలోని అల్లీపురం పాఠశాలలోని తరగతులకు మార్చారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాఠశాల ముందు వారంతా కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పాఠశాలలో చదువుకుంటున్న తమ పిల్లలను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పాఠశాలకు వెళ్లి చదువుకోమని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ప్రధాన రహదారి మీదుగా అల్లీపురం పాఠశాలకు వెళ్లాల్సి ఉందని, ఆ మార్గంలో భారీ లారీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయని చెప్పారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున అధికారులు స్పందించి తమ గ్రామంలోని పాఠశాలలోనే పిల్లలు చదువుకునే వెసులుబాటు కల్పించాలని వారు కోరారు. శ్రీనివాసులు, గ్రామ పార్టీ అధ్యక్షుడిని. ఇక్కడ పిల్లలందరూ చిన్న పిల్లలు రోడ్డు మీద పోవాలంటే బాగా ఇబ్బంది పడిపోతున్నారు. లారీలు రోజుకి కొన్ని వేలల్లో తిరుగుతున్నాయి రోడ్డు మీద. ఇక్కడి నుంచి అల్లీపురము పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడే ఉండిచ్చేట్టుగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ఇక్కడ ఇక్కడ కానీ 10th కానీ పెట్టే పని అయితే, అదేవిధంగా ఇక్కడ స్కూల్ ఉంది. ఇక్కడ ఇష్టాలయం కాడ ఒక స్కూల్ ఉంది, దాన్ని అయినా రెడీ చేసి అక్కడైనా పెట్టే ఏర్పాట్లు చేయించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేను ఏరూరు జనసేన పార్టీ తరఫున మాట్లాడుతున్నాను. ఏరూరు గ్రామంలో ఉండే ఈ స్కూల్ ఎప్పటి నుంచో ఉండే స్కూల్ ఇది. ఇక్కడ నుంచి అల్లీపురం షిఫ్ట్ చేయడం అనేది పిల్లల్ని చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి పోవాలంటే చాలా దూరం పోలేరు. దయచేసి మా స్కూల్ మాకే ఉండిచ్చేట్టుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇంకో విషయం, ఏదన్నా అడిషనల్ గా మీరు చేయాలంటే ఇక్కడే విష్ణుదేవలం కాడ ఇంకొక స్కూల్ ఉంది, దాన్ని రెడీ చేసి ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేసేదానికైనా ఇబ్బంది లేదు. కానీ ఇక్కడి నుంచి అల్లీపురం అంటే చాలా కష్టము. చిన్నపిల్లలందరినీ పంపించేదానికి వాళ్ళ పేరెంట్స్ కూడా అంగీకరించడం. దయచేసి 1.5-2 కిలోమీటర్లు ఉంది డిస్టెన్స్. పేరెంట్స్ ఎవరు కూడా స్కూల్కి పంపించే పరిస్థితిలో లేరు అక్కడ అల్లీపురం అంటే. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఈ స్కూల్ని ఇక్కడే ఉండిచ్చి మా పిల్లల్ని ఇక్కడే చదువుకునేట్టుగా దయచేసి వేడుకుంటున్నాము. పేరెంట్స్ అంతా వచ్చి ఇక్కడ ధర్నా చేసే ఇదిగా ఉంది, పరిస్థితిలో ఉంది. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మా స్కూల్ మాకే ఉండిచ్చి ఇక్కడ అడిషనల్గా ఏదన్నా చేయాలంటే ఇక్కడే విష్ణుదేవలం కాడ ఇంకో స్కూల్ ఉంది, దాన్ని రెడీ చేసి అక్కడికైనా షిఫ్ట్ చేసే విధంగా చూడండి. కానీ అల్లీపురం అయితే దయచేసి మమ్మల్ని పంపించొద్దు, మా పిల్లల్ని ఇబ్బంది పెట్టదు. కలెక్టర్ గారుండి మీరు పెట్టినటువంటి ప్రపోజల్ మాకు ఇక్కడ ఇబ్బందికరంగా ఉన్నది. మా పిల్లలు 1 నుంచి 5 వరకు వేరే అల్లీపురం అనే ప్లేస్కి షిఫ్ట్ చేశారు. ఆ కారణంగా వాళ్ళు పోవడానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇక్కడ రోడ్లు వేస్తున్న నిమిత్తమై
టిప్పర్లు రోజుకి ఒక 20-30 లారీల పైనే తిరుగుతూ ఉన్నాయి. 100-200 దాకా ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం వారి చేత నిర్మించబడేటువంటి రోడ్ల వల్ల మాకు ఇబ్బందిగా ఉన్నది. ఈ పరంగా ఇక్కడ స్కూల్లో పిల్లలు సక్రమంగా వారం నుంచి చదువు లేకుండా ఇక్కడే ఉంటున్నారు, ఇళ్ళ దగ్గరే ఉంటున్నారు. మా పిల్లల్ని దయచేసి స్కూల్లో తొందరగా రీఓపెన్ చేయించి ఇక్కడే మా స్కూల్ 1 నుంచి 5 వరకు ఇక్కడే ఉండేటట్టు మీరు రీఓపెన్ చేయించి వాళ్ళని స్కూల్కి పెట్టేటట్టు చేయాలి. లేదంటే మేము పిల్లల్ని అలాగే ఇక్కడే ఉంచేసుకోవాల్సి వస్తుంది. దానికి కూడా కారణం మీరే అవుతారండి కలెక్టర్ గారు. దయచేసి మా మనవి విని ఇక్కడ ఈ 1 నుంచి 5 వరకు మళ్ళీ రీఓపెన్ చేసి అలాగే 6th నుంచి 10th వరకు ఉంచినా మాకు అభ్యంతరం లేదు. లేదా పూర్వం స్కూల్ అలాగే ఉంచేసినా అభ్యంతరం లేదు. మేము ఇప్పటి మా పిల్లకాయలు ఇక్కడే చదివిస్తున్నాము. 1.5 మీటర్ స్కూల్కి పంపించాలంటే అల్లిపురం పంపించాలంటే మా మనసు ఒప్పుకోవట్లేదు. దయచేసి మా పిల్లకాయలను ఇక్కడే ఉండించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. చిన్న పిల్లకాయలు అంత దూరం పంపించాలంటే ఎలా పంపిస్తాం? అది కాంటే ఆటోలు వాళ్ళు తిరిగి వచ్చిన దాకా మేము భయపడతా ఉండాలా? మా మనసు ఒప్పుకోదు. అందుకని ఇక్కడే ఉండించాలని ప్రభుత్వం. మాకు ఇక్కడ లైను ట్రాఫిక్ జాస్తిగా ఉంది. పిల్లల్ని మేము పంపించలేకుంటున్నాము. 2 కిలోమీటర్ల దూరం ఉంది. దయచేసి మేము ప్రభుత్వాన్ని ఏంటంటే మేము కోరేది ఏంటంటే మా స్కూలు ఇక్కడే ఉండాలని మేము ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అది దయచేసి మీరు దాన్ని ఇక్కడే కంటిన్యూ చేయమని మేము. పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో యూనియన్ల ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ గూడూరు పట్టణంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. స్థానిక మాయాబజార్లోని సిఐటియు కార్యాలయం నుండి నాయకులు, కార్మికులు మోటార్ సైకిళ్లపై నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం మీదుగా సాధుపేట సెంటర్, వివేకానంద రోడ్డు, పాత బస్టాండు, సంగం థియేటర్, గాంధీ బొమ్మ, బజారు వీధి, పెద్ద మసీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా నాయకులు దారా కోటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన కలెక్టర్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలను ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో గూడూరు మున్సిపల్ కార్మికులందరూ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీని ఉద్దేశం ఏంటంటే మాకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ వర్తించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ఇంజనీర్ కార్మికులు ఎండనక వాననక ఎలక్ట్రిషియన్లో కానీ వాటర్ సెక్షన్ వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళు కేవలం 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 15,000 రూపాయలని కాకుండా 21,000 జీతం ఇవ్వాలని తెలియజేస్తూ, అదేవిధంగా అనారోగ్యం పాలైనా చనిపోయినా వారి కుటుంబంలో వారికి ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఎస్గ్రేషియా మా దహన సంస్కారాలకు 20,000 రూపాయలు ఇవ్వాలని తెలియజేస్తూ కార్యక్రమం ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ గూడూరులో మున్సిపాలిటీ కార్మికులు బిడ్డలకు కూడా తల్లికి వందనం రావాలని చెప్పి బైక్ ర్యాలీ కూడా చేశాం. ఈ బైక్ ర్యాలీ కూడా సిపిఎం ఆఫీసు నుండి, అదేవిధంగా మున్సిపాలిటీ కార్యాలయము, జడ్పీఐ స్కూల్ మీదుగా, వివేకానంద రోడ్డు మీదుగా, బజారు వీధుల్లో కూడా తిరిగాం. వాళ్ళందరూ కూడా కార్మికులకి ఈ యొక్క కార్యక్రమం పోవడంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా బతుకులు ఈదినేస్తుంది ఈ ప్రభుత్వం. ఎట్లా అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు దీక్షల్లో చేస్తుంటే మా ప్రభుత్వం వస్తుంది, మీకు సంక్షేమ పథకాలు వర్తిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చేటం. కానీ ఇప్పటి వరకు కూడా మాట నిలబెట్టుకోలేకపోతుంది. అయినప్పటికీ కూడా సాలీసాల చేతులతో మేము బతుకుతుంటే మాకేదో తల్లికి వందనం అని చెప్పి ఆశలు తెప్పించే ఆశల ప్రకారం కూడా మాకేదో కాస్త కూస్తా వస్తే ఆ బిడ్డలను చదివించుకుంటామనే ఉద్దేశంతో ఉంటే మేము ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటా మాకు తల్లికి వందనం వర్తించదంట అని చెప్పి ఏదేదో పుట్టి సోకులు చెప్తున్నారు. ఎక్కడో న్యాయం చూడండి. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయకపోవడంతో దాని మీద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. నిన్న అన్ని మున్సిపాలిటీల వద్ద ధర్నా నిర్వహించాం. ఈరోజు పట్టణంలో పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. రేపు 23వ తేదీ జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. పోతే మాకు ఇస్తానన్న ఈ సంక్షేమ పథకాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలి. కనీసం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 25,000 రూపాయలు జీతం లేనిదే ఒక కుటుంబం గడవదు. అట్లాంటిది ఈరోజు 15,000, 12,000 రూపాయలు జీతాలు వాళ్ళకి ఇస్తున్నారు. ఈ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు పనిచేసే చాకిరీ
ఎవరూ చేయలేరు. అటువంటి చాకరీ చేస్తున్నారు వాళ్ళు. ₹1,00,000 ఇచ్చినా కానీ మిగతా వాళ్ళు చేయలేరు ఆ ఉద్యోగాలు. ఈరోజు పరిస్థితి చూస్తే నిత్యావసర ధరలు ప్రతిరోజు పెరిగిపోతున్నాయి. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జోగి శివకుమార్, బివి రమణయ్య, పామంజిమణి, రమేష్, భూలోక పెంచల ప్రసాద్, అడపాల ప్రసాద్, వెంకటరమణ, మురళి, రాజేష్, రాగయ్య, పుట్టా శంకరయ్య, శేఖరాచారి, ఎంబేటి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. యోగా దైనందిన కార్యక్రమాల్లో భాగం కావాలని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. తడ మండలంలోని బీవీపాలెం పర్యాటక కేంద్రంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్మయి, టీడీపీ నాయకులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తలను ఎడమ వైపుకు వంచండి. ఎడమ చేతిని ఎడమ పాదం ఈ ప్రక్రియను 4 సార్లు పునరావృతం చేయండి. యోగా చేస్తే మనకు ఎన్నో స్ట్రెస్ ఉంటది, ఎన్నో అంటే రకరకాల పనుల వల్ల మనకు మైండ్ స్ట్రెస్ ఉంటది, ఫిజికల్ స్ట్రెస్ ఉంటది. వీటన్నిటి నుంచి బయటపడడానికి, రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి యోగాంధ్ర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. దీన్ని సపోర్ట్ చేస్తూ మన నరేంద్ర మోడీ గారు కూడా 21వ తారీఖున 5 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు వైజాగ్ లో. ఇది మనకు ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే మన కోసం మనం సెల్ఫ్ ఇది ఇచ్చుకొని మనము యోగా ప్రతిరోజు చేస్తే, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ కోసం మనకు హాస్పిటలైజ్ అవ్వకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు యోగా వల్ల తీరుతాయి. అంటే హాస్పిటలైజ్ అవ్వకుండా మనకు ఎన్నో సమస్యలు సాల్వ్ అవుతాయి. ఒక డాక్టర్ గా నేను ప్రతి ఒక్కరికి కూడా సజెస్ట్ చేసేది, ఎవ్రీడే ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల మనకు బీపీ, షుగర్స్ అన్ని కూడా కంట్రోల్లోకి వస్తాయి. పెద్దవాళ్ళు, పిల్లలు. దేశంలో సుపరిపాలన, పేదల సంక్షేమమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు పేర్కొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దయాకర్ ఆధ్వర్యంలో బీజేపీ వికసిత్ భారత్ సంకల్ప సభ జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ గడిచిన 11 సంవత్సరాల్లో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయని తెలిపారు. అవినీతి లేని పాలన అందిస్తున్నారని, అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా నాయకులు చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలకు అందాలంటే మన శక్తి కేంద్రాల్లో, మన బూత్ కమిటీల్లో, బూతుల్లో మనం దగ్గరుండి ఆ లబ్ధిదారుని గుర్తించి వాడికి నరేంద్ర మోడీ అందించే ప్రతి కార్యక్రమం, ప్రతి సంక్షేమ పథకం వాళ్ళకి అందేటట్టు మన శక్తి కేంద్రం, మన బూత్ కమిటీల్లో గట్టిగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా అమ్మ పేరుతో ఒక మొక్క నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పిలిపించారు. ఇప్పుడు పొల్యూషన్ పెరిగిపోతుంది కాబట్టి ఆ పొల్యూషన్ తగ్గించి అంటే చెట్లు నాటాలనే ఉద్దేశంతో అమ్మ పేరుతో ఒక చెట్టు ఆల్రెడీ నాటడం జరిగింది. ఇప్పుడు ఈ సమావేశం అనంతరం ప్రతి ఒక్కరూ వాళ్ళ బూత్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ శక్తి కేంద్రాల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మ పేరుతో నాటి నరేంద్ర మోడీ గారికి తెలియపరచాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మనం ఉంటున్నాం. ఇప్పుడు 11 సంవత్సరాలు ఎక్కడా కూడా మచ్చలేనటువంటి అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తున్నట్టు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను మనం ఎక్కడ ప్రజలకు తీసుకెళ్ళడం లేదు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరూ మనం సమావేశాలు పెట్టుకోవడం, ఇళ్ళకి పోవడం కాకుండా సంక్షేమ పథకాలు తీసుకెళ్లి ప్రజలకు తెలియపరచాలి. అదేవిధంగా ఎంఆర్ఓ, ఎండిఓ, కలెక్టర్, సబ్ కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ తరఫు నుంచి మనం పోరాటం చేయాలి. సొంతంగా మనం కూడా ఇక్కడ ఎదగాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ ఉమ్మడి గవర్నమెంట్లో అనేక నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ అనేక నిధులు వస్తున్నాయి. ఆ నిధుల్లో కూడా మనం ఎక్కడ భాగస్వామ్యం కాలేకపోతున్నాం. మన కార్యకర్తల దగ్గరుండి ఆ నిధులు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిధులు వస్తున్నాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ స్థాపించి ప్రధానమంత్రిగా నియమించి 11 సంవత్సరాల సందర్భంగా ఈరోజు
వికసిత భారత్ సంకల్ప సభని గూడూరు పట్టణంలో ఇలా మా కార్యకర్తలు నాయకులను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ గారి వికసిత భారత్ 2047 విజన్గా ఇది రూపొందించబడింది. అలాగే దీనికోసం ప్రతి కార్యకర్త నాయకులు కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని అందరికీ తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన మన ముఖ్య అతిథులు పనవా కోటేశ్వరరావు గారికి, బిందురెడ్డి గారికి, అలాగే మన కోట మండల అధ్యక్షుడు సురేష్కి, అలాగే మాజీ మండల అధ్యక్షుడు బాలకృష్ణ నాయుడు గారికి కూడా. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ నాయుడు, సురేష్, శ్రీనివాసులు, బిందురెడ్డి, బివి నాయుడు, సునీల్ కుమార్, బాలకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారని, ఆ ఒత్తిడిని నియంత్రించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ హనుమంతరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో విద్యార్థినీలు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్ర సహకారంతో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారని, ఒత్తిడిని యోగాతో జయించవచ్చని తెలిపారు. చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, వీటిని యోగా ద్వారా అధిగమించవచ్చని పేర్కొన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయని, ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమం మనకు 21 ఇంకా ప్రోగ్రామ్ ఉంది. ఆ 21 రోజు కూడా మనం ఇలాగే జరుపుకోవాలని నేను వాళ్ళని సమర్పించినప్పుడు వాళ్ళు యాక్చువల్గా వేరే చోట ఎంగేజ్ అయి ఉన్నారు అని తెలియజేశారు. కాబట్టి ఈరోజు ఏవైతే మేడం గారు చెప్పారో ఆసనాలు అవన్నీ కూడా మనం 21వ తారీఖు మనం మళ్ళీ విడిగా ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో విశేష కృషి చేస్తున్న హార్ట్ఫుల్నెస్ ఫౌండేషన్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వీళ్ళు ఏదో ఒక రోజు చేశాము అని కాకుండా దీన్ని కంటిన్యూస్గా మన జీవితంలో భాగంగా ఏర్పాటు చేసుకుంటారని భావిస్తున్నాను. మీరు చేస్తారా సార్ అని నన్ను అడుగుతారేమో. నేను ఈరోజు మార్నింగ్ సెషన్లోనే నరేష్ గారి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను. 4:30 ఆల్మోస్ట్ 6 o'clock వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఫర్దర్గా కూడా మనం ఒక ప్లాన్ చేసుకుని ఆ లింక్ ద్వారా మేము ఒక అసెంబ్లీ హాల్లో ఏర్పాటు చేసి మ్యాక్సిమం చేసేది. బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఐ డోంట్ నో, బట్ ఐ విల్ మేక్ ఆల్ ద స్టెప్స్ అండ్ అరేంజ్మెంట్స్ టు సీ దట్ మ్యాక్సిమం ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దట్ పర్టికులర్. ఇంకా మరికొందరు మాట్లాడారు. దీంతో పాటు మీరు మెడిటేషన్ కూడా అవలంబిస్తే మీ మనసు, మీ దేహం సంపూర్ణం కూడా యాక్టివేట్లో ఉంటుంది. తద్వారా మీరు మీ ఎగ్జామ్స్లో పూర్తిగా దానికి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ అన్నీ కూడా హాయిగా చేస్తూ అందరూ కూడా నెంబర్ 1 స్థితికి రాగలిగిన మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా ఐక్యం చాలా డెవలప్ అవ్వడం జరుగుతుంది. దీనికి మేనేజ్మెంట్ వారు, మన కరస్పాండెంట్ గారు, అలాగే మన ప్రిన్సిపాల్ గారు పర్మిషన్స్ గారు ఇస్తే మా శ్రీరామచంద్ర మిషన్ గూడూరు స్టేట్ వారి చేత మీకు ముఖ్యంగా యూత్ 15 years పిల్లల తర్వాత వాళ్ళకి చాలా ఒత్తిడి ఉంటుంది. చదువుల్లో కానివ్వండి, స్కూల్కి వెళ్ళడం కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, అన్ని వ్యవస్థలో కూడా అలాంటి ఒత్తిడిని ఆ 15 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచే కంట్రోల్ చేసుకుంటూ వస్తే ఒక నవ సమాజం ఏర్పడుతుంది. పిల్లలు మంచి పౌరులుగా తయారయ్యి సమాజానికి సర్వీస్ చేయడం కానివ్వండి, వాళ్ళకి వాళ్ళు సర్వీస్ చేసుకోవడం కానివ్వండి, అలాంటి విధానాన్ని పెంచుకుంటారని చెప్పని కాన్సన్ట్రేషన్ అంతా కూడా యూత్ మీద ఉంచడం జరిగింది. అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్ళి వీటి గురించి ఇంట్రొడ్యూస్ చేయడం, చెప్పడం జరుగుతుంది. అంటే చాలామందికి తెలుసుకునే టైం కూడా లేదు, ఎక్కడ పోదాము, ఎక్కడ చేద్దాం అనేది కూడా. దానికని మనమే దేవుడు మన దగ్గరికి రాడు కాబట్టి మనమే దేవుడి దగ్గరికి వెళ్తాం కదా. అలాగే ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు, తిరుపతి జిల్లాలో అనేక వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ ఏవో కృష్ణ వెల్లడించారు.
గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి అరవింద్ కంటి వైద్యశాల డాక్టర్లచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో రోగులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ట్రస్ట్ ఏవో కృష్ణ తదితరులు మాట్లాడారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మదురై వారి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం తిరుపతి శాఖ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో గూడూరు మండలం మరియు ఓజిలి మండలం మరియు మునుగోలు మండలం అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి 250 మంది నేత్ర సమస్యలతో బాధపడేటువంటి రోగులు రావడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన ఈ రోగులందరినీ పరిశీలించి తగు విధంగా పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు అలాగే కంటి అద్దాలు అలాగే మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం వైద్య శిబిరాన్ని చాగడం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ అధినేత శ్రీ చాగడం గౌరీశంకర్ గారు తమ సొంత నిధులతో మొత్తం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎవరికైతే ఆపరేషన్లకు ఎంపిక చేయబడతారో వారందరినీ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయంకి తీసుకెళ్లి అక్కడ కంటిపొర ఆపరేషన్లు చేయించి తిరిగి వారిని శనివారం రోజు గూడూరు పట్టణంలో వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి రోగులందరూ కూడా తగు విధంగా డాక్టర్ల సలహాలు తీసుకుంటూ ఉన్నారు. నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లోని ప్రతి మండల కేంద్రాలలో ఈ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా ఈ ఉచిత వైద్య శిబిరాలని ఉపయోగించుకోవలసిందిగా కోరుతున్నాము. శ్రీ చాగడం గౌరీశంకర్ గారు పెళ్లకూరు మండలంలోని పెళ్లకూరు గ్రామంలో 10 ఎకరాల సువిశాల స్థలంలో ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి గృహిణులు, నిరుద్యోగ యువతీ యువకులు అలాగే చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు నైపుణ్య శిక్షణను పెంపొందించి తద్వారా వారు ఆర్థిక సమృద్ధిని కలిగేలా వారి కాళ్ళ మీద వారు నిలబడేంతగా వారికి ఆర్థికమైనటువంటి సంపాదన వచ్చే విధంగా దీర్ఘకాలిక ప్రణాళికలు చేసి ఆ విధంగా మనము వారిని ముందుకు తీసుకెళ్లే విధంగా నెల్లూరు, గూడూరు అలాగే అన్ని ప్రాంతాలలో కూడా మనం నైపుణ్య శిక్షణా కేంద్రాలకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు శ్రీకాళహస్తి, వెంకటగిరి, సైదాపురం మండలంలోని గులించర్ల గ్రామానికి చెందిన స్వర్ణ కృష్ణవేణి వారి కుమార్తెలు శిరీష, శ్రావణి, శారదలకు పొలం విషయంలో న్యాయం జరిగింది. ఈ మేరకు శ్రావణి మాట్లాడుతూ తమ పట్టా పొలంను బంధువులు అడ్డుకుంటూ తమకు ఇబ్బంది పెడుతున్నారని, దీంతో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఆఫ్ ఉమెన్ రైట్స్ సంస్థను ఆశ్రయించినట్లు ఆమె తెలిపింది. దీంతో వారు తహసీల్దార్, ఇతర అధికారులతో మాట్లాడి మాకు న్యాయం చేశారని వివరించారు. ఇందుకు సంస్థ ప్రతినిధులు సాల్మాన్ రాజు, వేముల సుమతి, నారాయణ, చాందిని, శ్రీనివాసులు, రత్నమ్మలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంకు చెందినటువంటి సున్నా కృష్ణవేణం అనేటువంటి ల్యాండ్ విషయము దరిదాపులుగా 35 సంవత్సరాలుగా డిస్ప్యూట్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ని ఆ తదుపరి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సంప్రదించిన తర్వాత మేము అధికారులకి ఇంటిమేట్ చేసి ఎంఆర్ఓ గారిని అలాగని విఆర్ఓని ఆర్ఐని మండల సర్వేని అందరినీ స్పందింపజేసిన తర్వాత ఆ తర్వాత ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద్వారా సైదాపురం పోలీస్ స్టేషన్కి కూడా ఇంటిమేట్ చేసిన తర్వాత ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని వచ్చి ఈ భూమికి శుభ పరిణామంగా ఈరోజు నిజంగా ప్రారంభించబడిన ఈ పనిని సంపూర్తి చేసి వారికి సర్వహక్కులు కల్పించడానికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద్వారా మా వంతు మేము సేకరించి వారికి ముందంజ వేసి అప్పగించడానికి మేము ఈరోజుగా
ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద్వారా శుభపరిణంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా జేసీపీ ద్వారా ఈ పని జరిగించడానికి జిల్లా సైదాపురం మండలం గునించర్ల గ్రామం సన్నా బలరామరెడ్డి గారి కుమారుడు సన్నా ధనంజయ రెడ్డి కృష్ణవేణమ్మ గారి వాళ్ళ కుమార్తెలైన ఆస్తి మా బంధువులు ఇబ్బంది పెడుతున్నందున గునించర్ల గ్రామంలో మేము హ్యూమన్ రైట్స్ వాళ్ళ ద్వారా ఈ 35 సంవత్సరాలని ఆస్తిని ఈరోజు మేము స్వాధీనం చేసుకుంటూ జేసీపీని పెట్టి వాళ్ళ ద్వారా ఈ ఆస్తిని తీసుకోగలడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలు గూడూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి, సర్వేపల్లి ఇన్ఛార్జ్ పూలా చంద్రశేఖర్, ఐఎన్సీ ఓబీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ రాపూరు బ్రహ్మయ్య, నియోజకవర్గ చైర్మన్ గుంటమడుగు సుబ్బారామరాజు, చిల్లకూరు మండల అధ్యక్షుడు వేమయ్య తదితరులు పాల్గొన్నారు. తినిపినా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి 55వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ తరఫున గూడూరు పట్టణంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం. వారి తండ్రి గారు, అదే మాదిరిగా వాళ్ళ అవ్వ ఇందిరాగాంధీ గారు, వాళ్ళ తాత నెహ్రూ గారు దేశానికి ఎన్నో సేవలు చేశారు. ఎంతో ఈ దేశం యొక్క ప్రజల కోసం, వారు ఈ దేశ అభివృద్ధి కోసం స్వాతంత్ర ఉద్యమం నుంచి వారి కుటుంబం ఎంతో ఈ దేశానికి ఎంతో మేలు చేసింది. పేద ప్రజల అభ్యున్నతి కోసం కష్టపడి ప్రాణాలను సైతం పోగొట్టుకున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీని 2029లో ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించి ఈసారి ప్రధానమంత్రిని చేయాలని నిశ్చయంతో ఉన్నారు. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన బాటలో మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం మా యొక్క గొప్ప, వారి యొక్క ఆదేశానుసారం పార్టీలో పనిచేయడం మాకు మంచి అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆరోగ్యాలతో ఈ దేశ అభివృద్ధి కోసం, ప్రజల కోసం కష్టపడి పనిచేస్తారని చెప్పి మేమంతా కూడా భావిస్తూ ఉన్నటువంటి గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్రాలో భాగంగా యోగా సాధన కార్యక్రమం జరిగింది. నెల్లూరుకు చెందిన ప్రముఖ యోగా మాస్టర్ వెంకురెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకురెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే యోగా నేర్చుకోవడం అలవర్చుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు మస్తాన్బి, శైలజ, రజని, సుప్రజ, సాయి శ్రీనివాస్, హరిత, యామిని తదితరులు పాల్గొన్నారు. శ్వాసపాటి శ్వాస లోయర్ లైన్స్ ఊపిరితిత్తులు చివర అది జరగదు. శ్వాస తీసుకుంటూ మరీ స్పీడ్ కాదు, మరీ స్లోగా కాదు, కంటిన్యూ తీసుకోండి. నిండుగా శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మెల్లగా ఉండండి. శ్వాస తీసుకుంటూ స్థాయి, కళ్ళు మూసుకోండి. నెక్ మూమెంట్ నిదానంగా స్లోలీ మూమెంట్, షోగా కూడా ఉండాలి. మనం చేసిన మూమెంట్ ఒక్కరు ముందుకు రాదు, ఒక్కరు స్లోగా దించుకోవాలి. 2 పాదాలు జాయింట్లో ఉండాలి. స్లోగా తీసుకోవాలి, స్లోగా వదలాలి. అలానే ఉండాలి. 9 బ్రీత్, 9 శ్వాస. మళ్ళీ న్యాచురల్గా శ్వాస తీసుకోవాలి. శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, అలాగే యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు హై స్కూల్ విద్యార్థులందరికీ కూడా ప్రముఖ యోగా మాస్టర్ నెల్లూరుకి చెందిన వెంకరెడ్డి సార్ గారి ద్వారా ఈరోజు మా విద్యార్థులకి యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ యోగా శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలి. విద్యార్థి దశ నుంచే ఈ యోగా యొక్క ప్రాశస్త్యం తెలియచేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ గాయత్రి స్కూల్ నందు ఈ యోగా శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. గూడూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే
ప్రతి ఒక్కరి జీవితంలో కులాల మతాలకు అతీతంగా యోగ సాధన ధ్యాన సాధన అనేది ఎంతో ఆవశ్యకం. ఇది గుర్తించే మన భారత ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవం అలాగే ధ్యాన దినోత్సవం ఇవన్నీ కూడా గవర్నమెంటే యోగ సాధన యొక్క ధ్యాన సాధన యొక్క విశిష్టత గుర్తిస్తున్న ప్రపంచం. అందులో భాగంగా ఎన్నో వేల క్రితం మనకు అందించినటువంటి మహర్షులు యోగ విద్యని మనకి పతంజలి మహాముని అందించినటువంటి యోగ పద్ధతి ద్వారా మనం యోగ సాధన కొనసాగిస్తున్నాం. ఇది ద్వారా ఏదో పద్యం కూడా చెప్తారు పతంజలి మహాముని, యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య శవజ్ఞకేన యోగ కరోతం ప్రవరం మునీన పతంజలిం ప్రాంజలిం ప్రణతోష్మి అంటారు. అంటే యోగ పతంజలి మహాముని మీరు ఇచ్చినటువంటి యోగ విద్య ద్వారా నా మానసిక శారీరక వాగ్దోషాలను సరిచేసుకొని నేను అద్భుతంగా ఆరోగ్యంగా ఆనందమయ జీవితం గడుపుతున్నాను. కాబట్టి నీకు మునీశ్వర నీకు ప్రణామం అని మనం తెలియజేసుకుంటూ కూడా మనం చెప్పుకుంటుంటాం. ఈ స్థితిలో నుంచి ప్రపంచమంతా కూడా యోగ సాధన ఒక ఆరోగ్యం కాపాడటమే కాదు, ప్రొడక్షన్ అంటే ఉత్పత్తిని పెంచే సంపదను సృష్టించడానికి ఉపయోగపడే ఒక సాధనం కింద కూడా గుర్తిస్తూ గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. మనుబోలు సమీపంలోని కోదండరామపురంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మనుబోలుకు చెందిన చెంబేటి వేణుగోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య కృష్ణవేణమ్మ, కుమారులు పద్మనాభరెడ్డి, రాజశేఖర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నక్షత్రాని రూపం ఏకాతం విజ్ఞాయాగాతం విద్యవదే బ్రహ్మణో తస్మిన్ సత్వం ప్రతిష్ఠితం నమః పురశ్యామమాయత బాబా సాయి రావ పావ మాజే ఆ శేషశాయి నమః గోదావరి నమః శరణాగతోచరాయ నమః ప్రసఖ్య సాయినే ప్రమాణం భవతి ఈశతం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. గూడూరు పట్టణంలో మోటార్ సైకిళ్లతో నిరసన ర్యాలీ చేపట్టిన అనంతరం మాట్లాడిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ మరియు సిఐటియు నాయకులు. మా పిల్లలను వేరే గ్రామంలో ఉన్న పాఠశాలకు పంపలేం. చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించండి. గూడూరు రెండపట్ల పరిధిలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు. యోగా ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన యోగా కార్యక్రమంలో యోగాసనాలు వేసిన విద్యార్థినీలు, అధ్యాపకులు, సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.